అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం యోగిక్ బ్రీతింగ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ టెక్నిక్లో మనం సెక్షనల్ బ్రీతింగ్లో అబ్డామినల్ మజిల్స్ని, తర్వాత చెస్ట్ మజిల్స్ని, క్లావిక్యులర్ మజిల్స్ని ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేశాం కాబట్టి, సో ఇక్కడ ఆ 3 మజిల్స్ని యూజ్ చేసి 100% లంగ్స్ని యూటిలైజ్ చేసుకుని మనం ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మైండ్, బాడీ అంతా కూడా మంచిగా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ప్రాణశక్తి శరీరం అంతటి కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే శరీరం అంతటికి ప్రాణశక్తి బాగా వెళ్తుందో అప్పుడు మనం హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, మైండ్ కామ్గా, బాడీ ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉంటుంది. కాబట్టి మనకి బాగా హెల్ప్ అవుతుంది ఈ టెక్నిక్. ఓకే, సో దీనిలో మనం బ్రహ్మముద్ర యూజ్ చేస్తాం. బ్రహ్మముద్ర అంటే థమ్స్ ఇన్సైడ్ పెడతాం, ఫింగర్స్ క్లోజ్ చేస్తాం. సో ఇది ఆది ముద్ర కదా, సో ఫ్లో డౌన్ చేసి పెడితే ఆది ముద్ర. సో ఇదే ముద్రని మనం ఫిస్ట్ ఫేసింగ్ అప్వర్డ్ ఈ కణుపుల్ని టచ్ చేసి జస్ట్ ఈ ఫిస్ట్ని ఇక్కడ నాభి దగ్గర ఇలా పెడతాం అనమాట. ఇది బ్రహ్మముద్ర. సో ఇక్కడ ఒక సర్క్యూట్ ఫామ్ అవుతుంది. దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టగానే సర్క్యూట్ ఫామ్ అవుతుంది. సో నాభి దగ్గర పెట్టగానే ఇక్కడ 72,000 నాడీస్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతాయి. ప్రాణశక్తి మొత్తానికి మనకి పంపిస్తుంది అనమాట. శరీరం మొత్తానికి ప్రాణశక్తి పంపించడానికి ఈ బ్రహ్మముద్ర బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ ముద్ర ఇక్కడ పెట్టగానే మనకి ఈ పొజిషన్లో ఇలా పెట్టగానే మనకి చెస్ట్ మొత్తం యూటిలైజ్ అవుతుంది అనమాట. ఆల్ లోబ్స్ ఆఫ్ ద లంగ్స్ యాక్టివేట్ అవుతాయి. మనం ఇన్హేల్ చేసినప్పుడు చక్కగా మన అవేర్నెస్ పెట్టినా పెట్టకపోయినా బాటమ్ ఆఫ్ ద లంగ్ వరకు ఎయిర్, ఆక్సిజన్, ప్రాణశక్తి వెళ్తుంది అనమాట. అండ్ ఎక్సైల్ చేసినప్పుడు కంప్లీట్గా ఎంటీ అవుతుంది. సో ఇది మనం లంగ్స్ని మంచిగా ట్రైన్ చేయడానికి, 100% యూటిలైజ్ చేయడానికి ఈ ముద్ర బాగా హెల్ప్ అవుతుంది. మనం శ్వాస ఫుల్గా తీసుకున్నప్పుడు న్యాచురల్ బ్రీదింగ్లో ఎలా తీసుకున్నాం, నాస్ట్రిల్ నుంచి మనకి ఎయిర్ని అబ్జర్వ్ చేస్తూ అప్పర్ లోబ్, మిడిల్ లోబ్, లోవర్ లోబ్ అండ్ డయాఫ్రాగ్మాటిక్ మజిల్ కిందకి వెళ్ళటం, బెల్లీ ఎక్స్పాండ్ అవడం, ఇవన్నీ గమనించాం కదా. సో ఏం మళ్ళీ ఎక్సైల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళటం, డయాఫ్రాగ్మాటిక్ మజిల్ లంగ్స్ని అప్వర్డ్ పుష్ చేయడం, లంగ్స్ అంతా ఎంటీ అవటం, ఎయిర్ బయటికి రావడం, మొత్తం ఈ అవేర్నెస్తో కాన్షియస్గా మనం న్యాచురల్ బ్రీదింగ్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మనం 4 to 6 కౌంట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బిగినింగ్లో కౌంట్స్ మీద ఫోకస్ పెట్టక్కర్లేదు, ఈక్వల్ బ్రీదింగ్ చేసుకోవచ్చు. ఫుల్గా ఇన్హేల్ చేసుకోవచ్చు, అండ్ దెన్ కావాలంటే ఒక 2 seconds అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేసిన తర్వాత దెన్ ఎక్సేల్ ఫుల్గా కంప్లీట్గా చేసేసి ఒక 2 seconds ఎంప్టీనెస్లో అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి, మనం అవేర్నెస్తో చేసుకోవచ్చు అనమాట. సో మనకి మోర్ నాలెడ్జ్ వస్తుంది, మనకి లోపల ఏమవుతుంది, ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఏంటి మనం గమనిస్తా బ్రీదింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ బ్రహ్మముద్ర ఇలా పెట్టేసుకొని స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. సో వజ్రాసనంలో కూర్చుంటే ఈ ముద్రను కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు మనం మీ కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోవచ్చు. యాంకిల్ ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ ఉంటే వజ్రాసనంలో, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవాళ్ళు చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, బెడ్ మీద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని చేసుకుంటే మంచిది. ఓకేనా, థంబ్ ఇన్సైడ్, మేక్ ఏ ఫిస్ట్ అండ్ ఈ కణుపుల్ని ఇలా టచ్ చేసి press the wrist in the lap, spine straight. Inhale, slow, deep, long inhalation. Observe చేయండి చక్కగా all lobes of the lungs మంచి ఫిల్ అవుతాయి. Hold 2 seconds. Exhale. Hold 2 seconds. Inhale. Hold. Exhale. Hold. 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 Inhale. Hold. Exhale.
hold, relax. Cup your eyes and look into your palms. సో మనం ఈ బ్రీదింగ్ టెక్నిక్ని మనం బిగిన్ విత్ ఒక 10 బ్రెత్స్ అలా చేస్తాం. ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు చేసినా ఒక 2 minutes. మనం ఇది ఒక 10 minutes 15 minutes మీకు కంఫర్ట్ అయితే కూడా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో అప్పుడు నార్మల్ బ్రీదింగ్ అన్నా చేసుకోవచ్చు. మనం కన్సిస్టెంట్గా ఈ ప్రాక్టీస్ చేస్తుంటే మనకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, బ్రాంకైటిస్, ఆస్మా, మైగ్రెయిన్, హెడేక్స్, డైజెస్టివ్ ఇష్యూస్, సో అన్ని ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. మీరు బ్లడ్ ప్రెషర్, మెయిన్గా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, తలనొప్పి లాంటివి మాత్రం బాగా తగ్గుతాయి. బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద లంగ్ వరకు మనం ఆక్సిజన్ వెళ్తే అక్కడ లింఫాటిక్ డ్రైనేజ్ బాగుంటే మనకి ఆల్వేలై బ్లాక్ అవ్వకుండా ఉంటే అసలు బ్రీదింగ్ సమస్యలే రావు. సో మనం ఫుల్గా లంగ్స్ యూటిలైజ్ చేస్తే ఫస్ట్ తగ్గేది స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, తలనొప్పులు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యం అంతా బాగుంటుంది. సో ఎవ్రీడే మనం ఈ యోగిక్ బ్రీదింగ్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక టైం పెట్టుకొని మనం చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనం హాయిగా బ్రీత్ చేసుకోగలుగుతాం, మైండ్ కామ్గా ఉంటుంది. గమనించండి, ప్రాక్టీస్ చేసుకొని చూడండి. మీ ఎక్స్పీరియన్స్ మాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.